ఎలా ఉన్నారు? ఓకే. ఎందుకు మీకు మళ్ళా ఈ వీడియో ఒకటి మీకు రిలీజ్ చేస్తున్నానంటే, గుడ్ ఫ్యూచర్ ఆల్ సర్వీసెస్ మనది. గుడ్ ఫ్యూచర్ ఆల్ సర్వీసెస్. గుడ్ ఫ్యూచర్ ఆల్ అంటే అందరికీ మంచి భవిష్యత్తు. సర్వీసెస్ అంటే అన్ని సేవలు అనమాట. అంటే ఒక 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 సిటీలో ఉన్న పర్సన్కి కానీ, ఒక హ్యూమన్కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా మన ఈ ఛానల్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ, వెబ్సైట్ ద్వారా కానీ, సో మనది ఒక కంపెనీ అనమాట. ఆ కంపెనీలో 25 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అంటే మీన్ ఏంటంటే, మీకు మీ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. దీంట్లో జాబ్స్ దొరుకుతాయి. దీంట్లో మార్కెటింగ్ కానీ, ఆన్లైన్ కానీ, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, డెలివరీస్ కానీ, అన్ని సర్వీసెస్ అనమాట. అన్నిటికీ ఒకటే సూత్రం, ఆల్ ఇన్ వన్. మన గుడ్ ఫ్యూచర్ ఆల్లో ఆల్ ఇన్ వన్ అనమాట. సో అన్ని సర్వీసెస్ మన దగ్గరే దొరుకుతాయి. సో ఒక అమెజాను, ఒక జొమాటో, స్విగ్గీ ఎలాగో అలాగే మనది సర్వీసెస్లో కూడా మనము ఇలా ఉండాలని 25 సర్వీసెస్ అంటే మనకి అవసరమైన ప్రతి సర్వీస్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టుకి సర్వీసెస్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. దయచేసి భవిష్యత్తులో మన కంపెనీ మీ దగ్గరికి రాబోతుంది. మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతుంది అనమాట. ఓకేనా? సో మంచి భవిష్యత్తు ఇవ్వబోతుంది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏ సర్వీస్ ఇస్తున్నాము అన్న దాని గురించి. ఓకే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ కూడా హ్యూమన్ లైఫ్లో మనకి అవసరం, ప్రతి సర్వీస్ అవసరము. ఈ సర్వీస్ లిస్ట్ చెప్తున్నాను, ఒకసారి మీరు వినండి, మీరు చూడండి, వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ అవసరం. భవిష్యత్తులో 27లో కంప్లీటెడ్గా ఒక కంపెనీ లాగా ఇది స్టాండర్డ్గా ఉండబోతుంది. ప్రజెంటు తెలంగాణ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ మొత్తం విస్తరిస్తూ ఆంధ్రాలో కూడా మనము బ్రాంచెస్ పెట్టబోతున్నాం. దయచేసి ఈ సర్వీసెస్ ఏంటంటే, సో రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. అందులో సర్వీస్ కూడా 24 అవర్స్ సర్వీస్ అనమాట. 24 అవర్స్ ఏ సర్వీస్ అయినా కానీ మనం ఇచ్చే సర్వీసెస్లో ఉంటాయి అనమాట. అవి 24/7 క్వాలిటీ ఉంటుంది. రీజనబుల్ ప్రైస్, తక్కువ ప్రైస్తో క్వాలిటీ ఉంటుంది. సో 24/7 అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చెప్తున్నాను, వినండి. రియల్ ఎస్టేట్ అనమాట. రియల్ ఎస్టేట్ ఒక హైదరాబాద్ సిటీ వరకే ప్రజెంట్ ఇస్తున్నాము సర్వీసెస్. రియల్ ఎస్టేట్లో ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్లు, అపార్ట్మెంట్ ప్లాట్స్. సో సెల్లింగ్, పర్చేజీ, సేల్స్ అనమాట. ఓకే, ఎక్కడైనా కానీ మనం హైదరాబాద్లో మనం మీకు సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకే, అందులో పాటు మీకు ఇన్సూరెన్స్ అంటే మీకు జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఓకే, అలాగే ఫైనాన్స్, లోన్స్ అనమాట. లోన్స్ అంటే సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళు, లేదా ప్రాపర్టీ డివిజన్ ఉన్నా కానీ, సిబిల్ లేకున్నా కానీ, సో వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ లోన్స్ కావాలంటే మీకు లోన్స్లో కూడా మీకు పర్సనల్ లోన్, బిజినెస్ లోన్, హోమింగ్ లోన్, హౌస్ లోన్, మార్ట్గేజ్ లోన్, అన్ని లోన్స్ కూడా అవైలబుల్ అనమాట. ఓకే, అయితే ఫైనాన్స్, లోన్స్. ఓకే, మ్యారేజ్ బ్యూరో అంటే అన్ని క్యాస్ట్లకి అనమాట. అన్ని క్యాస్ట్లు అంటే ఆల్ కాస్ట్. ఎవరికైనా ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఉంటే మన ఛానల్లో మీరు మెసేజ్ ద్వారా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే, తర్వాత ప్యాకర్స్ అండ్ మూవర్స్. ప్రజెంట్ సిటీ వరకే మనం సర్వీస్ ఇవ్వబోతున్నాం. సో సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్యాకర్స్ అండ్ మూవర్స్, హౌస్ షిఫ్టింగ్ అనమాట. ఓకే, అది కూడా రీజనబుల్ మార్కెట్ మీద రీజనబుల్ ప్రైస్తో మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది 24/7. అలాగే ఈవెంట్స్ కూడా మనం ఒక నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆల్ పార్టీస్కి ఈవెంట్స్ అనమాట, రీజనబుల్ ప్రైస్. ఓకే, అలాగే క్యాటరింగ్ కూడా మనం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాం. వెజ్, నాన్ వెజ్, ఆల్ పార్టీస్కి. ప్రజెంట్ అయితే హైదరాబాద్ సిటీ వరకు. ఓకే, ఆల్ ప్లంబింగ్ వర్క్స్. సో 24/7 ఇది కూడా మనకి మంచి సర్వీస్ ఇవ్వబోతున్నాము. గుడ్ సర్వీస్ ఉంటుంది. అలాగే
హోమ్ బ్యూటిషియన్ అంటే మీ ఇంటి వద్దకే బ్యూటీ సంబంధించి లేడీస్ కానీ జెంట్స్ కానీ బ్యూటీకి సంబంధించిన ఏదైనా సరే బ్యూటీ వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. హోమ్ బ్యూటిషియన్, హోమ్ కేర్ లాగా మీకు అవైలబిలిటీ. ఇంకా ఆల్రెడీ హోమ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ప్రజెంట్ సిటీలోనే స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని కూడా మనం 24/7 ఏ టైం అయినా సరే మీరు కాల్ చేస్తే మీకు మంచి సర్వీస్తో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే మీకు బిల్డింగ్ వర్క్స్ అనమాట. మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా కన్స్ట్రక్షన్ చిన్న బిల్డర్స్ ఉన్నారు. మీకు మన కంపెనీ ద్వారా బిల్డర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిటీస్లో ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీ ఉంటే ఓపెన్ అంటే కట్టి ఇవ్వటం జరుగుతుంది. రీజనబుల్ ప్రైస్, అసెప్టిక్ కాస్ట్ కూడా మార్కెట్ రేట్ మీద కొంచెం రీజనబుల్ ప్రైస్తో మనం చేపిస్తాము. అలాగే హోమ్ కేర్ అంటే మీకు హౌస్ కీపింగ్ కానీ, లేకపోతే మీకు కుకింగ్ కానీ, లేకపోతే హెల్త్ కేర్ కానీ, ఇవన్నీ కూడా మనకు మ్యాన్ పవర్ని సప్లై చేయడం జరుగుతుంది. ఓకే. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫుడ్ డెలివరీ కూడా మీకు మనకి అంటే ప్రజెంట్ వచ్చేలేక మీకు కర్రీస్ కానీ ఇట్లా పెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో కర్రీస్ ఎందుకంటే కర్రీసే మెయిన్. కర్రీస్ టేస్టీ ఉండట్లేదు. సో మంచి టేస్టీగా అమ్మ చేతి వంటలాగా మంచి టేస్టీగా మనకి కర్రీస్ కూడా ఫుడ్ డెలివరీకి మనం ప్రజెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే జాబ్స్లో మీకు పార్ట్ టైం, ఫుల్ టైము, వర్క్ ఫ్రమ్ హోము, మార్కెటింగు, ఆన్లైన్, టెలికాలింగు, సిస్టమ్ వర్క్, ఇలాగ ఎవరికి ఏదైతే వాళ్ళకి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది. ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చిట్ ఫండ్స్ కూడా ఇంకా పెట్టలేదు. సో దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సేవింగ్స్ ప్లాన్ కూడా మీరు డైలీ వేసి అనమాట. డైలీ ఎంతో కొంత మనం దాచుకోవచ్చు. 10 రూపీస్ నుంచి 1000, 5000 వరకు కూడా డైలీ మనం దాచుకోవచ్చు. సేవింగ్ ప్లాన్స్ కూడా మన కంపెనీ నుంచి పెట్టడం జరుగుతుంది. అలాగే ఆన్లైన్ ఆటోమొబైల్ సర్వీసెస్ అంటే ఒకవేళ మీకు ఎక్కడైనా కారు రిపేర్ ఉన్నా కానీ, 2 వీలర్ రిపేర్ ఉన్నా కానీ, లేకపోతే మీరు జర్నీలో ఎక్కడైనా కొంచెం డిస్టెన్స్లో అక్కడ ఏమి లేకపోయినా కానీ జస్ట్ మనకు ఒక కాల్ చేస్తే, ఒక SMS చేస్తే వెంటనే మీకు వితిన్ మినిట్స్లో మీ దగ్గర ఉంటారు. మీ ప్రాబ్లం క్లియర్ చేస్తారు. సో ఈ సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. ఆటోమొబైల్ సర్వీస్ అంటే మీకు అట్లా ఆన్లైన్ అంటే మీకు ఎక్కడున్నా కానీ, సిటీకి 100 కిలోమీటర్స్ కానీ ఎక్కడున్నా కానీ మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీ ప్రాబ్లమ్ని, మీ కారు కానీ, 2 వీలర్ కానీ, ఆటో కానీ, వెహికల్ ఏదైనా సరే ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం జరుగుతుంది. మా మెకానిక్స్, మా ఎలక్ట్రీషియన్స్ మీ దగ్గరికి వస్తారు. ఓకే. అలాగే ఆన్లైన్లో కూడా మెడికల్ సర్వీసెస్ అంటే మనకి హెల్త్కి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ మనము ఆ మెడికల్ సర్వీసెస్ అని మనం చేయటం జరుగుతుంది.